నమస్కారం అండి. ఇది ఉప్పల్ ఏరియాలో ఉన్న ఒక ఇంటి గురించి చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక బంధువు కిరాయి రూమ్ గురించి వెతుకుతున్నప్పుడు వాస్తు ప్రకారంగా ఉన్న ఇంటిలో ఉండడానికి అతను నన్ను పిలిచాడండి. అయితే నేను ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ ఇంట్లో ఉంటాను, మీరు చూడండి ఇది బాగుందా లేదా అని చెప్పడం జరిగింది. అది ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి, ఈస్ట్ ఫేస్ ఇల్లు. అయితే ఓనరు కింది భాగాన రెండు ఇక్కడ డివైడ్ చేసి ఇక్కడ ఒక భాగము ఇక్కడ ఒక భాగము సింగిల్ బెడ్రూమ్ కట్టడం జరిగిందండి. ఇక్కడ డోర్ పెట్టిండు, ఇది కరెక్టేనండి. ఇది ఇక్కడ డోర్ పెట్టిండండి, దీనికి ఎదురుగానే మెట్లు ఉన్నాయి. సో వాస్తు పుస్తకాలలో క్లియర్గా రాశారండి, మన ఇంటి ద్వారానికి ఎదురుగా పిల్లర్ కానీ స్తంభం కానీ చెట్టు కానీ మెట్లు కానీ ఉండకూడదు అని వాస్తు పుస్తకాలలో క్లియర్గా రాశారండి. ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికే ఇతను ఈ ఇంట్లో ఒక అతను ఉంటున్నాడు. అతను ఖాళీ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఉంటే బాగుంటుందా అని మా బంధువు అడగడం జరిగింది నన్ను. నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఈ డోర్కి ఎదురుగా ఈ మెట్లు ఉన్నాయి కాబట్టి ఇది మనకు మంచిది కాదు, దానివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, వద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఇల్లాలికి కానీ ఇంట్లో ఎవరికైనా సరే గుండెపోటో లేకపోతే మరి అనారోగ్యమో లేదా అకస్మాత్తుగా మరణించడమో జరుగుతుందండి. ఇక పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకైతే వ్యసనాల పాలవుతారు, ఆ తర్వాత యాక్సిడెంట్లు అవుతాయి, కోర్టు కేసులు అవుతాయి, తగాదాలు అవుతాయి. ఈ ఇంట్లో ఉన్నంత వరకు భార్యాభర్తల మధ్య కొట్లాట కూడా జరుగుతుంది, విడాకులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఉద్యోగం చేసేవారు ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఒకవేళ బిజినెస్ చేసేవాళ్ళు అయితే కొన్ని రోజులు బాగా నడిచినప్పటికీ తర్వాత నష్టం పాలవుతారు. కొడుకు కూతుళ్ళు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండక బయటికి వెళ్ళిపోయే సూచనలు ఉంటాయండి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ద్వారానికి ఎదురుగా మెట్లు ఉన్నా కానీ పిల్లర్ ఉన్నా కానీ స్తంభం ఉన్నా కానీ చెట్టు ఉన్నా కానీ అలాంటి ఇంట్లో నేను చెప్పినవన్నీ జరుగుతాయండి. ఎవరికో ఒకరికి ఆ ఇంట్లో తప్పకుండా యాక్సిడెంట్లో అకాల మరణాలు లేదా పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడము జరుగుతుందండి. అయితే నేను ఇది వద్దు, మనం వేరే దగ్గర కిరాయి చూద్దామని వెళ్ళిపోవడం జరిగింది. ఇతను ఇంట్లో ఖాళీ చేస్తానని ఖాళీ చేయలేదండి, అట్లనే ఇంకొక 3-4 నెలలు ఉన్నాడు. ఆ ఇప్పుడే ఇతనికి యాక్సిడెంట్ జరిగింది, చనిపోవడం కూడా జరిగిందండి ఈ ఇంట్లో ఉన్న తనకి. ఇవి మనము అనుకుంటాము వాస్తు ఏం పర్వాలేదులే ఏమవుతుంది అని అనుకుంటాము, కానీ వాస్తేనండి. పంచభూతాలు అనేవి అవి వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా కిరాయికి ఉండదలుచుకున్నా మీకు తెలిసిన మంచి వాస్తు శాస్త్రజ్ఞుని పిలవండి, అతనికి చూపించండి ఆ ఇల్లు కిరాయికి ఉండే ముందు.
అతను గనక ఉండమని అంటే ఉండండి, లేదా ఇంకో ఇల్లును వెతకండి. ఎందుకంటే మనము కిరాయి ఇస్తాము, ప్లస్ మనము కానీ మన కుటుంబ సభ్యులు అంతా మంచిగా ఉండాలనే కోరుకుంటాం కాబట్టి కిరాయి ఇవ్వక తప్పదు. కాబట్టి మంచి ఇంటిలో, వాస్తున్న ఇంటిలో కిరాయికి ఉండడం చాలా మంచిది. కాబట్టి వాస్తు తెలిసిన వారిని పిలవండి, వారికి 5-10 ఇవ్వండి. ఎవరు ఈ రోజుల్లో ఉత్తరారు. మీకు 5-10 పోతాయేమో కానీ మీరు లైఫ్లో చెడు జరగకుండా అతను మంచి వాస్తు చూపిస్తాడు. కాబట్టి మీరు తప్పకుండా కిరాయి ఉండదలుచుకున్నప్పుడు మీరు వాస్తు తెలిసిన అతన్ని సంప్రదించండి. అతను చెప్పిన ప్రకారము, అతను చెప్పిన ఇంట్లో కిరాయికి ఉండడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ అండి.